ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలిరా సన్నాసులారా? నేల మీద పడుకోవాలి. అరే అవినాష్, కొడాలి నాని, గుట్కా నాని, అరే వంశీ, ఈ రోజు నుంచి ఏం చేయాలి? మీరు నేల మీద పడుకోండి. ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి. ఏసీల్లో పడుకోవటం మానేసేయండి. దొడ్డు బియ్యం తెలుసుగా, దొడ్డు బియ్యం, దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి, భోజనం చేయండి. సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి. వారానికి 2 ఫోన్ కూపన్లు. రోజు పందికొక్కులాగా నాన్ వెజ్ తినబాకండి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి. కాబట్టి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే రేపు వెళ్ళాలి కదా. అకారణంగా ఆఖరికి భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టి హింసించారు కదరా మీరు, తప్పుడు కేసులు పెట్టి. అటువంటి పుణ్యాత్ముడి పైన జైల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటో మాకు తెలుసురా. కాబట్టి ఏది మర్చిపోం. చట్టపరంగా ఎవడవాడికి ఎంతెంత లెక్క, ఎంతెంత వడ్డీ కలిపి అందించాలో అన్నీ కూడా అందిస్తాం. కాబట్టి అతి త్వరలోనే మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లలో జరిగేటటువంటి రాచమర్యాదలన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం. కార్యాలయాల్లో నుంచి డాక్యుమెంట్లు మాయం చేయకుండా అన్నీ కూడా వాటిని పరిరక్షిస్తూ ఉన్నాం. అది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషనా, బెవరేజెస్ కార్పొరేషనా, అన్ని చోట్ల నుంచి కాగితాలు మాయం చేసే పని కూడా మొదలెట్టారు. కూడా దాన్ని కూడా అడ్డుకున్నాం. అన్ని సాక్ష్యాధారాలు సేకరించి ప్రతి ఊర్లో ఎవడెవడు ఎక్కడెక్కడ ఎన్నెన్ని దౌర్జన్యాలు చేశాడో వాళ్ళందరి లెక్క కూడా తేలుస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రజలందరినీ కూడా మీరందరూ సంతోషంగా ఉండండి. మంచి రోజులు వచ్చాయి. రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ప్రశాంతంగా ఉంటాం. ఏ రౌడీ మూకలు మన ఇంటి మీదకి రావు, మన ఆస్తులను ఎవడు కబ్జా చేయరు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆ రకంగానే చక్కగా ఒక పండుగ వాతావరణంలో సంతోషంగా హాయిగా 2029 ఎన్నికల వరకు కూడా ప్రశాంతంగా ఉందాం. రాష్ట్రాన్ని తిరిగి మనందరం కలిసి దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. ఈ సైకో మోకులందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటన ఇంకొకసారి ఎక్కడైనా జరిగితే, నిన్న కర్నూలులో పత్తికొండలో మీరు చేసినటువంటి దారుణం తోలు తీస్తాం చట్టపరంగానే. రే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తోలు దించే కార్యక్రమం కూడా కాకీల ద్వారానే జరుగుద్ది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.